నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సామాజిక సమాలోచన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో విద్యాబోధన చేయాలి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందేశం. నిజమైన ప్రజానాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ల పంపిణీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యం. సానా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వాహనం ప్రారంభం. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన. వేమగిరిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను గద్దె దింపడానికి అందరూ సహకరించాలని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేడీ శీలం పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వారి విధేయ అధికార ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాల సామాజిక సమాలోచన సమావేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా జేడీ శీలం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ, అడగలేని వైఎస్ఆర్సీపీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. దేశంలో రాష్ట్రంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, క్రైస్తవులు ఈ 2 పార్టీల పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాయన్నారు. వారంతా మళ్లీ తమను గుండెల్లో పెట్టుకుని చూసినా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, దళిత, గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ కూడగట్టి వారి అభిప్రాయాలని తెలుసుకుని ఇండియా కూటమిని బలపరిచే వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ బీజేపీని గద్దెదింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. నగర అధ్యక్షుడు బాలెపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఈ సమాలోచన సమావేశం విజయవంతం అయ్యిందని విచ్చేసిన జేడీ శీలం అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జంగా గౌతమ్, కొరివి వినయ్ కుమార్, సాకే శంకర్, శ్రీపతి ప్రకాశం, అమర్ జహార్ బేగ్, మొళ్ల మాధవ్, ఆకుల భాగ్య, సూర్యలక్ష్మి, తాళ్లూరి విజయ్ కుమార్, పెద్దిరెడ్ల సుబ్బారావు, రఫీవుల్లా బేగ్, సిపిఐ మధు, వివిధ సంఘాల నాయకులు కేకే సంజీవరావు, సానబోయిన రామారావు, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా అందరికీ నాయకత్వం ఇచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీని బలపరచమని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి ఓటు వేసినటువంటి క్రైస్తవులకు, దళితులకు మళ్ళీ రండి మీ తల్లి ఒడికి. ప్రాడిగల్ ఎవరైతే తప్పిపోయిన కుమారులారా, తప్పిపోయిన కుమార్తెలారా మీరు రండి. ఈరోజు పర్వదినం సండే, ఈరోజు మరి పుణ్యభూమి అంబేద్కర్ కళ్ళగన్నటువంటి మంచి సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునేటువంటి దుర్మార్గులకు మనం ఓటు ద్వారా మనం సమాధానం చెప్దామని చెప్పి మనం చేసుకుంటూ మేమందరం కూడా టీమ్గా బయలుదేరి ప్రతి చోట ఈ జిల్లాలో ఈ మీటింగ్ పెడుతున్నాం. సక్సెస్ అవుతూ ఉన్నాయి. అందరూ కలిసి కాంగ్రెస్ని గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, ఇందిరమ్మ సమయంలో ఏమిచ్చాం? సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అనేక చట్టాలు తెచ్చాం, హక్కులు కల్పించాం. కాకపోతే మేము చేసిన కాంగ్రెస్ పార్టీ వారు అందరు మాటలు విని ఒక పొరపాటు జరిగింది, అది 10 ఏళ్ళు మేము శిక్ష పడ్డాం. అయినా కాంగ్రెసే బెటరు, కాంగ్రెస్ ఉంటేనే బాగుంది అని ప్రజా వాక్కు ఈరోజు వినిపిస్తుంది మాకు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఇండియా కూటమిలో ఉన్న 28 పార్టీలను కూడా కలుపుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా జేడీ శీలం గారి ఆధ్వర్యంలోని ఒక బృందం, వినయ్ కుమార్ గారు, శీలం గారు, ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా
ఒక టీమ్గా ఏర్పడి ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్, ఇలాగే ఇతర సంఘాలు కూడా, ప్రజా సంఘాలు, దళిత నాయకులు, ప్రొఫెసర్స్, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారి యొక్క అభిప్రాయాలని, వారి యొక్క ఉద్దేశాలని, ఎలా ముందుకెళ్తే ప్రజల్లో బాగుంటుంది, బీజేపీని ఎలా అయితే గద్దెదించాలి, వారు అవలంబిస్తున్న విధానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వీటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే యొక్క ఉద్దేశంతో వారి ఉద్దేశాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి మహానగరంలో సామాజిక సమాలోచన సమావేశం అనే ఒక కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకి న్యాయపరంగా, రాజ్యాంగపరంగా దక్కాల్సిన ఫలితాలను దక్కనివ్వకుండా వాళ్ళని సామాజికంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ జేడి శీలం గారు ఒక మంచి ఆలోచనతో ఒక కార్యక్రమం చేపట్టి సామాజిక సమాలోచన సమావేశాలు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, భీమవరంలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం జరిగిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని ఆదివారం పంపారు. గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాసభలను చైతన్య సంస్థల అధినేత చైతన్యరాజు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ కవి సుబ్రహ్మణ్యం భారతీయ భాషలలో తెలుగు భాష సుందర భాష అని కీర్తించారన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పేర్కొనటం తెలుగు భాష గొప్పతనం చాటుతోందని తెలిపారు. ఈ భాషలో లేని అవధాన ప్రక్రియ ఉన్న అత్యంత మధురమైన భాష మన తెలుగు భాష అని వాగ్గేయ కళాకారుడు త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు కీర్తనలు, పోతన, శ్రీనాథుల విశేష కృషి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగిందన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, సీనారే, పింగళి, వేటూరి వంటి ఎందరో గొప్ప కవుల రచనలు మన భాషను సుసంపన్నం చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2022లో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం జరిగిందని, ప్రాంతీయ భాషలోనే, మాతృభాషలోనే పిల్లలందరికీ చదువు చెప్పాలని నూతన విద్యా విధానంలో స్పష్టం చేయటం జరిగిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాతృభాషలోనే పిల్లలకు ప్రాథమిక విద్యా బోధనా పద్ధతులను ఆచరించాలని సూచించారు. ఈ 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా జరగాలని, విజయవంతం కావాలని కోరుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్సులు. ఈ 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో వర్చువల్గా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహించిన మొదటి తెలుగు మహాసభల్లో కూడా నేను పాల్గొన్నాను. రాజమహేంద్రవరంలో నిర్వహింపబడుతున్న ఈ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టం. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి 2 నెలలకు నిర్వహించే ఈ మహాసభలకు చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజు గారు ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయం. తమిళ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతీయార్ సుందర తెలుగు అని మన భాషను కీర్తించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయను అభివర్ణించారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషకు ఉన్న గొప్ప పేరు. ప్రాచీన భాష హోదా కలిగిన మన భాష అజంత భాష.
అత్యంత మధురమైన భాష. ఏ భాషలో లేని అవధాన ప్రక్రియ తెలుగు భాషలో ఉండడం విశేషం. వాగ్గేయ కళాకారులు త్యాగయ్య, అన్నమయ్య, రామదాసుల కీర్తనలు, శ్రీనాథుడు, పోతన మొదలగు వారి విశేష కృషి, శ్రీశ్రీ, సినారే, తిలక్, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, పింగళి, త్రిపుణేని వంటి గొప్ప కవుల సాహిత్యం మన భాషను సుసంపన్నం చేసింది. మనమందరం మన భాషతో పాటు సగర్వంగా తరతరాలుగా ప్రవహిస్తూ వస్తున్నాము. భారతదేశంలో 1400 పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. బహుశా ఏ దేశంలోనూ ఇంత గొప్ప భాషా సంపద ఉండకపోవచ్చు. నాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటూ అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ 3000కు పెంచి అందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడిన వారి ఆత్మగౌరవ రక్షకుడిగా, నిజమైన ప్రజా పక్షపాతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2004లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పింఛన్ 200 చేసి నెలకు 14 కోట్ల రూపాయలు కాగా సంవత్సరానికి 168 కోట్ల రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ పెన్షన్ అందజేశారని అన్నారు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రూరల్ మండలంలో 20,141 మంది లబ్ధిదారులకు 6,06,49,000 రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సేవ చేసుకునేందుకు వచ్చానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, పిల్లి నిర్మల, ముద్దల అను, రేలంగి వీరవెంకట సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కేఎం జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, పైడి చిన్నారావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చి మనకి ఇస్తాడు. అలాగా అక్కడ నొక్కుతున్నాడు బటను, ఇక్కడ నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది. ఇటువంటి ఆత్మగౌరవ రక్షకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? నీ పెద్ద కొడుకు తప్ప. నీ పెద్ద కొడుకు కదా నీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి మాట ఒకసారి అందరూ చేతులెత్తి జేజేలు కొట్టి చెప్పాలరా, నా పెద్ద కొడుకు నన్ను రక్షిస్తాడు, నా ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా చూస్తాడు అని చెప్పగలరు. అది కదా నీ ఆత్మగౌరవం అంటే. నువ్వెక్కడా వంగకూడదు. నీ కొడుకుని నువ్వు ఒక్కడిగా అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? పెద్ద కొడుకు పంపుతున్నాడు కాబట్టి. అంతేనమ్మా. బాబా ఆసుపత్రికి వెళ్తానని అనక్కర్లేదు, నీ పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసాడు కాబట్టి. అదే కదా రేషన్. నువ్వు వెళ్ళి ఆ రేషన్ షాప్ దగ్గర నుంచోవాల్సిన పని లేదు, బండి అట్టుకొచ్చి ఇచ్చేస్తుంది కదా. ఒకవేళ వెళ్ళి ఆ బాబా పని ఉందని చెప్పడానికి లేదు, వాలంటీర్ వచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి. ఇంతకంటే పెద్ద కొడుకులు ఎక్కడ దొరుకుతారు రా ఈ దేశంలో? పెద్ద కొడుకు ముఖ్యమంత్రి. ఈ ఇంట పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సానా దుర్గా ప్రసాద్ పేదవారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అమ్మవారి అక్షయ పాత్ర పేరుతో వాహనాన్ని ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల అన్నారు. పేదలకు పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే నేడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అదే ఆశయ సాధనతో ముందుకు సాగుతున్నారని రవిరామ్ కిరణ్ గోరెంట్ల అన్నారు.
టీడీపీ నాయకుడు సానా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం తన ఇంట్లో తిన్నట్టుగానే పేదల అవసరాన్ని గుర్తించి వారి ఆకలి తీర్చడానికి సిద్ధం చేసిన అమ్మవారి అక్షయ పాత్ర వాహనాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయనతో పాటు టీడీపీ మైనారిటీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సుబాన్, స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై దుర్గాప్రసాద్ను అభినందించారు. సుబాన్ మాట్లాడుతూ దుర్గాప్రసాద్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి పేదల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనకు అందరి ఆశీర్వాదాలు లభించాలని, ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసేలా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం అందించాలని నిత్యం తపన పడుతూ ఉంటానని, ఆ ఆలోచన నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి ఆదివారం 100 మంది అవసరార్థులను గుర్తించి వారి ఇంటికే వెళ్లి తమ ఇంట్లో ఏది తింటే అదే వారికి కూడా అందజేస్తానని తెలిపారు. తనకు సహకరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కొంతమూరులో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టానండి. నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇది. ప్రతిరోజు 10 మందికైనా పెట్టాలని. ప్రస్తుతానికి ఆదివారం ఈ వ్యాన్ కొన్నాను. ఈ వ్యాన్లో అన్నదానం చేయాలనుకుంటున్నాను. ప్రతి ఆదివారం ఒక 100 మందికి వండి రాజమండ్రి రూరల్లో ఉన్న మొత్తం జనాలు ఎవరు పేదవారో ఎంచి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను. నాతో పాటు చాలామంది సహకరించారు. నాకు ఈ కార్యక్రమానికి జరగడానికి చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి సాయం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న గోరంట్ల బుచ్చి చౌదరి గారి అబ్బాయి డాక్టర్ గారు రావడం జరుగుతుంది, గణకృష్ణ గారు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు పార్టీలో చాలా సపోర్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీలో. ఆ పార్టీ తరఫున ఉన్న ఈ నాయకులందరూ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా మిత్రుడు సానా దుర్గాప్రసాద్, అతనికి ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టాలనే ఒక కోరిక ఉండటం చాలా గొప్ప విషయం. అది ఒక మనిషిలో ఆ రకమైన భావన ఉండటం అనేది, ఒక సాటి మానవులకి ఆకలిగా ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక తలంపు అనేది చాలా గొప్ప విషయం. అది ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక కాన్సెప్ట్ నుంచి మొదలెట్టి, అలాగే 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే ఈ అన్నా క్యాంటీన్లు మూసేసిన తర్వాత మేము ఆ పార్టీలో ఉన్న మేము ఇలా ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఒక ఈ భోజనాలు, పేదవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఈ యొక్క కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ యొక్క కాన్సెప్టే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది. ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా ఎన్టీ రామారావు గారు దివికి ఎగిసినప్పటికీ కూడా ఆయన ఆ కాన్సెప్ట్ని మేము ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. ఒక తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా చాలా సంతోషం. ఈరోజు సానా దుర్గాప్రసాద్ మొన్న చెప్పిన వెంటనే ఆనందం కలిగింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని, దళితులకు చెందవలసిన 27 సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి దళితులకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఫిబ్రవరి 8వ తేదీన దళిత సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ జేవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆదివారం వేమగిరి గ్రామంలోని గ్రౌండ్స్లో సింహ గర్జనకు సంబంధించిన ఏర్పాట్లను హర్షకుమార్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో దళితులకు ద్రోహం జరిగిందన్నారు. డాక్టర్ సుధాకర్తో పాటు అనేక మంది దళితులపై దాడులు జరిగాయని, మరికొందరు వేధింపులకు తాళలేక వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అమలు చేయవలసిన 27 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. దళిత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒకసారి మాత్రమే అవకాశం ఇచ్చి పూజకు పుల్లని తీసి పక్కన పెట్టినట్లు ఎన్నికల్లో పక్కన పెడుతున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించిందని అన్నారు. దళితులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా సంక్షేమాలకు దూరంగా నెడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్లో కేటాయించవలసిన మెడికల్ కాలేజీ సీట్లను కూడా అమ్ముకుంటోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు చేస్తున్న ద్రోహాన్ని దళిత సింహగర్జన సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జీవి శ్రీరాజ, దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, బడుగు చిన్ని, రాష్ట్ర మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షులు ఎర్ర రామకృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు వరగేటి కిరణ్ మాదిగ, గోలి దుర్గారావు, కోనాల లాజర్, గుండుపూడి గోపాలకృష్ణ, గొల్లపు ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తారీఖున ఈ యామగిరి గ్రౌండ్స్లో
దళితుల సింహగర్జన జరపడానికి తలపెట్టాం. ఎందువల్లంటే రాజకీయంగా పూర్తిగా నిరాదరణకి గురవుతున్న జాతి దళిత జాతి. ఈ రోజున ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని పూచిక పిల్ల కంటే హీనంగా తీసి ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేయట్లేదు. ఒక్క దళిత నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తూ మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయి పార్టీలు. ఈ రోజున పరిస్థితి ఏ రకంగా ఉందంటే దళిత జాతి అలోమని ఆలపిస్తూ ఉంది. ఎందువల్లంటే 27 దళిత పథకాలు రద్దు చేయడం జరిగింది. వందలాది మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు. ఇంకా ఈ సమాజంలో గుళ్ళోకి రానివ్వకుండా ఉండే చర్యలు. ఇవన్నీ చూసి దళిత జాతి ఈ రోజున చాలా హృదయం బాధతో నిండిపోయి ఉంది. మేము ఈ రోజున మా రాజకీయ శక్తితో మేము రాజ్యాధికారానికి కూడా రాగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది. మాకు విద్య ఉంది, చదువు ఉంది, సంఖ్యాబలంలో అందరికన్నా ఎక్కువ ఉన్నాం. కానీ రాజ్యాధికారం వైపు దూసుకుని వెళ్ళలేకపోతున్నాం. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు చింతచెట్టు సెంటర్ నుండి కాతేరుకు వెళ్లే రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీరామాలయం ఉత్సవ కమిటీ వారిచే శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు, శ్రీవారి గరుడ వాహన సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల హిందువుల స్వప్నం శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన సందర్భంగా అతి వైభవంగా శ్రీవారి గరుడ వాహన సేవ మహోత్సవాన్ని జరిపారు. ఈ వేడుక పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువేనని, 1000 ఏళ్ల నుండి జరిగిన దండయాత్రలు, ఆక్రమణదారుల చొరబాట్ల వల్ల హిందూ సమాజంలో మత మార్పుడులు జరిగాయని, సనాతన ధర్మం ఎప్పుడూ సమానత్వమే చాటిందని, మత మౌఢ్యుల దుశ్చర్యల వల్ల హిందూ సమాజం బలహీనమైందని, ఇలాంటి సమాజంలో హిందువులందరూ సంఘటితం కావాలన్నారు. సనాతన ధర్మ అస్తిత్వమే లోక శ్రేయస్సుకు ఆధారమని భక్తులకు సందేశం ఇచ్చారు. వేద పారాయణాల నడుమ మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, కోలాటం, సంగీత నృత్యాలు, సంకీర్తనలు, భజనల నడుమ శ్రీవారి గరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారికి జరిగిన పూల వర్షం, వివిధ రకాల హారతులు భక్తులను పరవశింపజేశాయి. ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ ప్రముఖులు సోము, అమ్మఒడి సేవా తరంగిణి సహాయ కార్యదర్శి దుర్గా భవానీ, కోశాధికారులు కురుమళ్ళ నాగ వెంకట ధనలక్ష్మి, నాగమణి, ఇలపండ ఆనంద్ కుమార్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలోని అన్ని డివిజన్లలో శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ నగరపాలక సంస్థ సంబంధిత విభాగాల అధికారులను హెచ్చరించారు. స్థానిక 45వ డివిజన్ క్వారీ మార్కెట్ శివాలయం వద్ద నుంచి నిర్వహించిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలో మురుగునీరు నిలిచిపోయి ఉండటాన్ని గుర్తించిన ఎంపీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ను పిలిచి ప్రశ్నించారు. తక్షణం సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. శానిటేషన్ అధ్వాన్నంగా ఉండటం వల్లనే వ్యాధులు వ్యాపిస్తాయని, కాలువల్లో నీరు రోజుల తరబడి నిలవటానికి వీల్లేదన్నారు. డ్రైనేజీని పూర్తిగా పరిశీలించి కల్వర్టు కట్టి స్లాబ్ నిర్మించే సమస్య పరిష్కరిస్తారని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. గోదావరి నది ప్రక్షాళన చేయటం, నగర ప్రజలకు పరిశుద్ధమైన తాగునీటిని అందించడమే తన లక్ష్యమని ఎంపీ భరత్ తెలిపారు. ఇన్ఛార్జ్ కస్సే రాజేష్, క్లస్టర్ జేసీఎస్ ఇన్ఛార్జ్ మానే దొరబాబు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడు
పీత రామకృష్ణ, నక్క శ్రీ గణేష్, ఎన్వి శ్రీనివాస్, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ అలీ, డిఈ చంద్రశేఖర్, ఏఈ పిల్లి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో ఉన్న జియాన్ అంధ దివ్యాంగుల హాస్టల్ను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో అంధ దివ్యాంగులకు ధవళేశ్వరం టీడీపీ నాయకులు సావాడ శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పళ్ళు, రైస్ కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న వారికి సహాయ సహకారాలు అందించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నింటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు, ఎర్రమోతు ధర్మరాజు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, రాజమహేంద్రవరం రూరల్ 28వ డివిజన్ ఇన్ఛార్జ్ శీలం గోవింద్, 27వ ఇన్ఛార్జ్ బూరా దుర్గాంజనేయులు, పిల్ల తనూజ, బత్తిన ఏడుకొండలు, బత్తిన ప్రసాద్, కొప్పిశెట్టి చిన్ని, రామోజీ, గౌరీ, విఠల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సామాజిక సమాలోచన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో విద్యాబోధన చేయాలి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందేశం. నిజమైన ప్రజానాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ల పంపిణీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యం. సానా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వాహనం ప్రారంభం. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన. వేమగిరిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.